ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు, వినత మరియు కద్రువ. కద్రువ చిన్న భార్య అయినా ఆమెకు యోగశక్తి వల్ల ముందుగానే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పాములు. వాళ్ళు ఆడుకుంటూ కదులుతూ ఉండేవారు. వినత పెద్ద భార్య. కాని ఆమెకు ఇంకా పిల్లల్లేరు. ఇది చూసి ఆమెకు బాధగా అనిపించింది. నాకూ పిల్లలు కావాలి అని వినత గట్టిగా కోరుకుంది. యోగశక్తినుపయోగించి ఆమె 2 గుడ్లు పెట్టింది. కాని అవి పగలడానికి సమయం పడుతోంది. ఒకరోజు వినత కద్రువ పిల్లలు ఆనందంగా ఆడుకోవడం చూసింది. అప్పుడామెకు తొందర వేసింది. నా గుడ్లింకా ఎందుకు పగలలేదు? గుడ్డు లోపల అన్నీ తయారైన తర్వాతే పుట్టాలి కదా అని ఆలోచించింది. ఆత్రంతో కోపంతో వినక ఒక గుడ్డును పగలగొట్టింది. అయ్యో! అందులో ఒక పక్షి కనిపించింది. కాని అది పూర్తిగా తయారు కాలేదు. అతనికి కాళ్ళు లేవు. ఆ పక్షి జన్మతోనే జ్ఞానవంతుడు. అతను వినతను చూసి ఇలా అన్నాడు: అమ్మా వినత, నీ తొందరపాటు వల్ల ప్రకృతి ధర్మం భంగమైంది. అందుకే నేను అర్ధసిద్ధంగా పుట్టాను. ఇప్పటినుంచి నువ్వు చిన్నమ్మైన కద్రువ దగ్గర దాస్యంగా పనిచేయాలి. కాని ఇది శాశ్వతం కాదు. నీ 2వ కుమారుడు పూర్తిగా పుట్టిన తర్వాత కొత్త కాలంలో నిన్ను ఈ దాస్యం నుంచి విముక్తి చేస్తాడు. వినత కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తప్పు ఆమెకు అర్థమైంది. అప్పుడా పక్షి ఇలా అన్నాడు: అమ్మా, ఇప్పుడు నేను సూర్యమండలానికి వెడుతున్నాను. సూర్యనారాయణుడి రథసారథిగా ఉంటాను. అలా చెప్పి తన అర్ధసిద్ధమైన శరీరంతో రెక్కలు విప్పుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆ పక్షే తర్వాత కాలంలో అరుణుడిగా ప్రసిద్ధి చెందాడు. అరుణుడు తర్వాత ఏమయ్యాడు? అతని గొప్పతనమేమిటి? ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఆకాశంలోకి రావడానికి ముందు అరుణుడే ముందుగా వస్తాడు.